మన ప్రీతమ నాయకుడు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో మరి మన నాయకులు అందరూ కూడా మన మధ్యకి వచ్చినారు. మన ఆదేశాల మేరకే మన మధ్యకి రావటం జరిగింది. ముఖ్యంగా మన మండలంలోనే లేక మన నియోజకవర్గంలో అన్ని చోట్ల సంఘానికి కనుక ప్రతి చర్చికి కొంత స్వీట్లు పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా అంతలా తిరగటం కష్టం కనుక అందువలన ఆయా మండలంలో ఉన్నటువంటి నాయకులను ఏర్పరిచి మన మధ్యకి పంపించారు. వాళ్ళు రావటం మనకు ఎంతో సంతోషదాయకం, ఆనందదాయకం. ఈ క్రిస్మస్ వేడుకలలో అనగా ఈ క్రీస్తు పుట్టినటువంటి ఈ దినాన సర్వ ప్రపంచ మానవాళి అందరూ జరుపుకుంటున్నటువంటి పండుగ. వాస్తవానికి మన ప్రపంచంలో 256 దేశాలు ఉంటే అందులో టోటల్గా దాదాపు 90% క్రీస్తుని పుట్టుకను చర్మాన్ని ధరింప చేసుకునేటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు. కాబట్టి అలాంటి యేసయ్య పుట్టినటువంటి రోజున వారు మన మధ్యకి వచ్చి ఈ రీతిగా వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి ఎమ్మెల్యే గారి కొరకు వారి యొక్క పని నిమిత్తం మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అలాంటి వారికి దేవుడు మంచి ఆయుష్ ఇవ్వాలి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ఎప్పటికీ దేవుడు ఆయుష్నిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, నీతిమంతుని ఆయుష్ను దేవుడు పెంచుతాడని ఉంది. దుర్మార్గుడి యొక్క ఆయుష్ను దేవుడు కుదిస్తాడు, దేవుడు వారికి చదివిస్తుంది. కాబట్టి మన ఆయుష్ దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో ఒక భాగం. అందులో మనము ఒక కాలానికి పరిమితం కావాలి. కానీ ఒకవేళ మనకి ప్రజలకి ఒక మంచి చేసే వ్యక్తి ఉన్నట్లయితే తన కాలము విధించబడినటువంటి విధానం కంటే కూడా ఇంకా ఆయన పెంచుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే సమాజానికి మంచి చేసే వాళ్ళు కావాలి, కీడు చేసే వాళ్ళు లేక ఇబ్బంది పెట్టే వాళ్ళు అవసరం లేదు. కాబట్టి అందుచేత ఒక మంచి మనసుతో వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనమందరం కూడా వారికి ఒకసారి సపోర్ట్ కొట్టి మన సమయంలో వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పెద్దలు మాట్లాడబట్టి పర్వాలేదు, వేరే మాట్లాడమని చెప్పారు. అందుకని వాళ్ళు చెప్పాల్సిన మాట నేను కూడా చెప్పాను. ఒక నిమిషం ఇక్కడ ఉన్నటువంటి మరి నాయకుల కొరకును అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కొరకును మనమందరం ప్రార్థన చేద్దాం. లేఖనం రాయబడి ఉంది, బైబిల్ ఒక మాట ఉంది, మీరు మరి రాజుల కొరకును అధికారుల కొరకును మంత్రుల కొరకును ప్రధానుల కొరకును మీరు నిత్యము ప్రార్థన చేయాలి, అది మీ బాధ్యత కర్తవ్యమని దేవుడు మనందరికీ ఒక ఉపదేశం ఇచ్చాడు. కాబట్టి మన కొరకు మనము ప్రార్థన చేసుకునేది కాదు, మనం ప్రేమించే వాళ్ళు, మన మంచి కోరే వాళ్ళు, వాళ్ళు మంచిగా ఉండాలని మనం దేవుణ్ణి అడగటం మన బాధ్యత, అది మన కర్తవ్యం. అందుచేత అందరూ ఒక నిమిషం అలాగనే కళ్ళు మూసుకుంటే దేవుడి సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆశ్చర్యమైన ప్రేమకై కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఈ క్రిస్మస్ అనగా ఈ డిసెంబర్ 25వ తారీఖున మీ యొక్క జననాన్ని నాయన పురస్కరించుకొని తండ్రి మా నాయకులు, ప్రీతమ నాయకులు, నా తండ్రి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు వారి మంచి మనసుతో ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ కూడా నా నియోజకవర్గంలో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా, ఎలాంటి కులమతాలకి నైనా తావు లేకుండా, మతాలకి తావు లేకుండా అందరూ కూడా సవ్యంగా సజావుగా అందరూ కలిసిమెలిసి సహోదర ప్రేమ కలిగి బ్రతకాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో తండ్రి నాయనా అతను అన్యుడైనప్పటికీ కూడా దేవా మా యొక్క క్షేమాన్ని కోరి, మా మేలును కోరి దేవా ఆయన మాకు ఈ సంఘానికి సంఘంలో బిడ్డలందరికీ కూడా దాన్ని కొంత స్వీట్ పంపించడం జరిగింది. మీ బిడ్డను దీవించండి. ఇంకొను అంచెలంచెలుగా ఆయన అనేక పదవులు అధిరోహించడానికి మీ కృప దయచేయమని, అదేవిధంగా తండ్రి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరి కోసం పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరిని కూడా మీరు దీవించు ఆయన, వారికి మంచి ఆయుష్ ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఓ ప్రభా, మీ బిడ్డలు ఇంకా అనేక మంది మనుషులకు, వ్యక్తులకు సహాయకారులుగా మార్చి వారినైనా ఇంకనూ ముందున్నటువంటి రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించేటువంటి ఆ మంచి భాగ్యాన్ని ఇక్కడ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించారు.
దీవిస్తారని ఆశిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి పెద్దలు వారి చేతుల మీద ఈ క్రిస్మస్ కేక్ కూడా కట్ చేయాలని మేము ఆశపడుతున్నాము. ఈ సమయంలో మరి పెద్దలు వచ్చేసి అమ్మా పాట పాడండి. పాట పాడండి. పక్కన Done.